శాంతి 24/11/2020 ప్రాతమురళి బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీరు దుఃఖాలను సహించడంలో ఎంతో సమయాన్ని వ్యర్థం చేశారు. ఇప్పుడు ప్రపంచం మారుతోంది. మీరు తండ్రిని స్మృతి చేయండి. సతోప్రధానులుగా అయినట్లయితే సమయం సఫలమైపోతుంది. ప్రశ్న: 21 జన్మల వరకు లాటరీని పొందేందుకు పురుషార్థం ఏమిటి? జవాబు: 21 జన్మల లాటరీని తీసుకోవాలంటే మోహజీతులుగా అవ్వండి. ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారుతోంది. మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అన్న స్మృతి సదా ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు. సుధాముని వలె పిడికడి అటుకులను కూడా సఫలం చేసుకుని సత్యయుగ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇది పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆత్మిక పిల్లలు అనగా ఆత్మలు, ఆత్మిక తండ్రి అనగా ఆత్మల తండ్రి. దీనిని ఆత్మలు మరియు పరమాత్మల మిలనము అంటారు. ఈ మిలనము ఒకేసారి జరుగుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకే తెలుసు. ఇది విచిత్రమైన విషయం. విచిత్రుడైన తండ్రి విచిత్రులైన ఆత్మలకు అర్థం చేయిస్తారు. నిజానికి ఆత్మ విచిత్రమైనది. ఇక్కడికి వచ్చి చిత్రధారిగా అవుతుంది. చిత్రము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది కదా. జంతువులలో కూడా ఆత్మ ఉంటుంది. 84 లక్షలు అని అంటారు. అందులో జంతువులు మొదలైనవన్నీ వచ్చేస్తాయి కదా. లెక్కలేనన్ని జంతువులు మొదలైనవి ఉన్నాయి కదా. ఈ విషయాలలో సమయం వ్యర్థం చేసుకోకూడదు అని బాబా వివరిస్తారు. ఈ జ్ఞానం లేకపోతే మనుషుల సమయం వ్యర్థమవుతూనే ఉంటుంది. ఈ సమయంలో బాబా కూర్చుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. మళ్ళీ మీరు అర్థకల్పం ప్రారంధాన్ని అనుభవిస్తారు. అక్కడ మీకు ఎటువంటి కష్టము ఉండదు. దుఃఖాలను సహించడంలోనే మీ సమయం వ్యర్థమవుతుంది. ఇక్కడైతే అంతా దుఃఖమే దుఃఖము. కావునని అందరూ మా సమయం దుఃఖంలో వ్యర్థమవుతోంది అని అంటారు. వాటి నుండి బయటకు తీయండి అని తండ్రిని స్మృతి చేస్తారు. సుఖములో సమయం వ్యర్థమవుతోంది అని ఎప్పుడూ అనరు. ఇది కూడా మీరే అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మనుషులకు ఎటువంటి విలువ లేదు. మనుషులు అకస్మాత్తుగా మరణిస్తుంటారు. ఒక్క తుఫాన్లో ఎంతమంది చచ్చిపోతారు? రావణ రాజ్యంలో మనుషులకు ఎటువంటి విలువ లేదు. ఇప్పుడు తండ్రి మీకు ఎంతటి విలువని ఏర్పరుస్తున్నారో, పైసకు విలువ కాని వారి నుండి విలువైన వారిగా తయారు చేస్తున్నారు. జీవితము వజ్రతుల్యమైనది, అమూల్యమైనది అని కూడా గాయనం చేస్తారు. ఈ సమయంలో మనుషులు కవ్వల వెనుక పరిగెడుతున్నారు. ఎక్కువలో ఎక్కువ లక్షాధికారిగా, కోటీశ్వరులుగా, పద్మాపతులుగా అవుతారు. వారి బుద్ధి అంతా అందులోనే ఉంటుంది. వీటన్నిటినీ మర్చిపోయి ఒక్క తండ్రిని స్మృతి చేయండి అని వారికి చెబితే వారు ఒప్పుకోరు. ఎవరి బుద్ధిలో కల్పపూర్వమైతే కూర్చొని ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. లేకపోతే ఎంత అర్థం చేయించినా
ఇప్పుడు బుద్ధిలో కూర్చోదు. ఈ ప్రపంచం మారుతోందని మీకు కూడా నెంబర్ వారీగానే తెలుసు. ప్రపంచం మారుతోంది అని బయట రాసినా కానీ ఎప్పటి వరకైతే మీరు అర్థం చేయించరో అప్పటి వరకు ఎవ్వరూ అర్థం చేసుకోరు. అచ్చా, ఎవరైనా అర్థం చేసుకుంటే వారికి తండ్రిని స్మృతి చేయండి, సతోప్రధానంగా అవ్వండి అని అర్థం చేయించవలసి వస్తుంది. జ్ఞానం అయితే చాలా సహజం. వీరు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోంది. దీనిని మార్చేవారు ఒక్క తండ్రియే. ఇది కూడా మీకు యథార్థ రీతిగా తెలుసు. అది నంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసు. మాయ పురుషార్థం చేయనివ్వదు. డ్రామానుసారంగా ఇంతటి పురుషార్థము నడవదు అని భావించడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీమతం ద్వారా మనం మన కొరకు ఈ ప్రపంచాన్ని మార్పించుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. శ్రీమతము ఒక్క శివబాబాదే. శివబాబా అని అనడం చాలా సహజం. ఇంకెవ్వరికి శివబాబాని గురించి కానీ వారసత్వాన్ని గురించి కానీ తెలీదు. తండ్రి అంటేనే వారసత్వం. తండ్రి కూడా సత్యమైన వారు కావాలి కదా. ఈ రోజుల్లో మేయర్ని కూడా ఫాదర్ అని అనేసారు. గాంధీని కూడా ఫాదర్ అంటారు. అలాగే ఎవరైనా జగద్గురువుని కూడా అనేస్తారు. జగత్తు అనగా మొత్తం సృష్టి అంతటికే గురువు. అలా మానవమాత్రుడు ఎవ్వరూ కాజాలడు. పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. తండ్రి నిరాకారుడు. మరి వారు ఎలా విముక్తులను చేస్తారు? ప్రపంచం మారుతుంది. మరి తప్పకుండా అది కర్మలోకి వస్తుంది. అప్పుడే తెలుస్తుంది కదా. అలాగని ప్రళయం జరిగిన తర్వాత తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని కాదు. శాస్త్రాలలో చాలా పెద్ద ప్రళయం జరిగినట్లుగా చూపిస్తారు. ఆ తర్వాత రావి ఆకుపై కృష్ణుడు తేలుతూ వచ్చినట్లుగా చూపుతారు. కానీ అలాంటిదేమీ లేదు అని తండ్రి వివరిస్తారు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళము పునరావృతమవుతుంది అని అంటారు. కావున ప్రళయం జరగజాలదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారుతోంది అని మీ హృదయంలో ఉంది. ఈ విషయాలన్నిటినీ తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచానికి అధిపతులు. కావున చిత్రాలలో కూడా పాత ప్రపంచానికి అధిపతి రావణుడు అని చూపిస్తారు. రామరాజ్యము, రావణ రాజ్యము అని గాయనం చేస్తారు కదా. బాబా పాత ఆసురీ ప్రపంచాన్ని అంతం చేసి కొత్త దైవీ ప్రపంచ స్థాపనను చేస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. నేను ఎలా ఉన్నానో అలా ఏ ఒక్కరూ నన్ను యథార్థ రీతిగా అర్థం చేసుకుంటారు. అది కూడా మీలో నంబర్ వారీగా పురుషార్థానుసారంగానే తెలుసుకుంటారు. మంచి పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచి నశ ఉంటుంది. స్మృతి చేసే పురుషార్థులకు నిజమైన నశ కలుగుతుంది. 84 జన్మల చక్రమును అర్థం చేయించడంలో స్మృతి యాత్రలో కలిగేంతటి నశ కలగదు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వటమే. నీవు వచ్చి పావనంగా తయారు చేయి అని పిలుస్తారు. మీరు వచ్చి విశ్వాధిపతులుగా తయారు చేయండి అని పిలువరు. భక్తి మార్గంలో కథలు కూడా ఎన్ని వింటారు. సత్యమైన సత్యనారాయణ కథ ఇదే. ఆ కథలనైతే
జన్మ జన్మాంతరాలు వింటూ వింటూ కిందకి దిగజారుతూనే వచ్చారు. భారతదేశంలోనే ఈ కథలను వినే రివాజు ఉంటుంది. ఇంకే ఖండంలోనూ కథలు మొదలైనవి ఉండవు. భారతదేశంలోనే ధార్మికంగా భావిస్తారు. లెక్కలేనన్ని మందిరాలు భారతదేశంలోనే ఉన్నాయి. క్రైస్తవులకు కూడా ఒక్కటే చర్చి ఉంటుంది. ఇక్కడైతే రకరకాల మందిరాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి ఒక్క శివబాబా మందిరమే ఉండాలి. పేరు కూడా ఒక్కరిదే ఉండాలి. ఇక్కడైతే ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇక్కడి మందిరాలను చూసేందుకు విదేశీయులు కూడా వస్తారు. ప్రాచీన భారతదేశం ఎలా ఉండేదో పాపం వారికి తెలియదు. 5000 సంవత్సరాల కన్నా పాత వస్తువేది ఉండదు. వారైతే లక్షల సంవత్సరాల పురాతనమైన వస్తువు లభించింది అని భావిస్తారు. ఈ మందిరాలలో చిత్రాలు మొదలైనవి ఏవైతే తయారు చేయబడి ఉన్నాయో అవి 2500 సంవత్సరాల క్రితం నాటివే అని బాబా తెలియజేస్తారు. మొట్టమొదట శివుని పూజే జరుగుతుంది. అది అవ్యభిచారి పూజ, అలాగే అవ్యభిచారి జ్ఞానము అని కూడా అంటారు. మొదట అవ్యభిచారి పూజ, ఆ తర్వాత వ్యభిచారి పూజ. ఇప్పుడైతే చూడండి, నీరు, మట్టి మొదలైన వాటిని కూడా పూజిస్తూనే ఉంటారు. మీరు భక్తి మార్గంలో ఎంతటి ధనాన్ని పోగొట్టుకున్నారు. ఎన్ని లెక్కలేనని శాస్త్రాలు, లెక్కలేనని చిత్రాలు ఉన్నాయి. గీతా గ్రంథాలు ఎన్ని ఉంటాయి. వీటన్నిటిపైన ఖర్చు చేస్తూ చేస్తూ మీరు ఎలా అయిపోయారో చూడండి. నిన్న మిమ్మల్ని డబల్ కిరీటధారులుగా తయారు చేశాను. మళ్ళీ మీరు ఎంత నిరుపేదలుగా అయిపోయారు. ఇది నిన్నటి విషయమే కదా. తప్పకుండా మేము 84 జన్మల చక్రమును చుట్టి వచ్చామని మీరు కూడా భావిస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ ఆ విధంగా అవుతున్నాము. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాబా ఘడియ ఘడియ పురుషార్థం చేయిస్తూ ఉంటారు. గీతలో కూడా మన్మనాభవ అన్న పదం ఉంది. కొన్ని పదాలు సరైనవి, ప్రాయలోపమైపోయింది అని అంటారు కదా. అనగా దేవీ దేవతా ధర్మము ఇప్పుడు లేదు, కేవలం చిత్రాలు ఉన్నాయి. మీ స్మృతి చిహ్నాలు ఎంత చక్కగా తయారు చేయబడ్డాయో చూడండి. ఇప్పుడు మనం మళ్ళీ స్థాపన చేస్తున్నామని మీరు భావిస్తారు. మనం మళ్ళీ భక్తి మార్గంలో మన ఖచ్చితమైన స్మృతి చిహ్నాలే తయారవుతాయి. భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. అందులో అన్నీ అంతమైపోతాయి. మళ్ళీ మీరు అన్నింటినీ కొత్తగా తయారు చేస్తారు. కళ అయితే అక్కడ ఉంటుంది కదా. వజ్రాలను కోసే కళ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా వజ్రాలను కోస్తారు. ఆ తర్వాత మళ్ళీ తయారు చేస్తారు. వజ్రాలను కోసేవారు కూడా చాలా నిష్ణాతులుగా ఉంటారు. వారు అక్కడికి వెళ్తారు. అక్కడకు ఈ కళ వెళ్తుంది. అక్కడ ఎంతటి సుఖము ఉంటుందో మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా, దాని పేరే స్వర్గము. 100% సుసంపన్నులుగా ఉంటారు. ఇప్పుడు దివాలా కోరుగా ఉన్నారు. భారతదేశంలో వజ్రాల ఫ్యాషన్ ఎంతో ఉంది. ఇది పరంపరగా కొనసాగుతూ వస్తుంది. కావున పిల్లలైన మీకు ఎంతటి సంతోషం ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోందని మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గం తయారవుతోంది. అందుకొరకు మనం తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.
దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. కావుననే బాబా తప్పకుండా చార్ట్ రాయండి అంటారు. ఆత్మనైన నేను ఎటువంటి ఆశ్రయ పనిని చేయలేదు కదా అని చూసుకోవాలి. స్వయమును పక్కాగా ఆత్మగా భావించాలి. ఈ శరీరం ద్వారా ఎటువంటి వికర్మలను చేయలేదు కదా అని చూసుకోవాలి. చేసినట్లయితే రిజిస్టర్ పాడైపోతుంది. ఇది 21 జన్మల లాటరీ. ఇది కూడా ఒక రేసే. గుర్రపు పందాలు జరుగుతూ ఉంటాయి కదా, దీనిని రాజస్వ అశ్వమేధము అని అంటారు. స్వరాజ్యం కొరకు అశ్వములు అనగా ఆత్మలైన మీరు పరుగులు తీయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. దానిని మధురమైన సైలెన్స్ హోమ్ అని అంటారు. ఈ పదాలను మీరు ఇప్పుడే వింటారు. పిల్లలు బాగా కష్టపడండి అని ఇప్పుడు బాబా అంటారు. రాజ్యం లభిస్తుంది. ఇది తక్కువ విషయమేమీ కాదు. నేను ఆత్మను, నేను ఇన్ని జన్మలను తీసుకున్నాను అని భావించాలి. మీ 84 జన్మలు పూర్తయ్యాయి అని ఇప్పుడు బాబా అంటున్నారు. కావున ఇప్పుడు మొదటి నుంచి ప్రారంభించాలి. కొత్త మహల్లోకి వెళ్ళి పిల్లలే కూర్చుంటారు. పాత వాటిలోనైతే కూర్చోరు కదా. వారు స్వయం పాత వాటిలో కూర్చుని కొత్త వాటిలో అద్దె ఇంటి వారిని కూర్చోబెట్టరు కదా. మీరు ఎంతగా కష్టపడతారో అంతగా కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. కొత్త ఇల్లు తయారైతే పాత దానిని వదిలి కొత్త దానిలోకి వెళ్ళాలి అని మనసుకు కలుగుతుంది. ఎప్పుడైతే ఉన్న ఇల్లు పాతపడిపోతుందో అప్పుడే తండ్రి పిల్లలకు కొత్త ఇంటిని నిర్మిస్తాడు. ఇక్కడ అద్దెకి ఇచ్చే విషయమేమీ లేదు. వారు చంద్రునిపై ప్లాట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు స్వర్గంలో ప్లాట్లు తీసుకుంటున్నారు. ఎంతెంతగా జ్ఞానము మరియు యోగముల్లో ఉంటారో అంతంతగా పవిత్రంగా అవుతారు. ఇది రాజయోగము. ఇక్కడ ఎంత పెద్ద రాజ్యం లభిస్తుంది. అంతేకాని ఈ చంద్రుడు మొదలైన వాటిలో ప్లాట్లు మొదలైనవన్నీ వెతకడం అంతా వ్యర్థమే. ఇక్కడ సుఖమనిచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవే వినాశనం చేసేవిగా, దుఃఖమనిచ్చేవిగా అయిపోతాయి. ముందు ముందు సైన్యము మొదలైనవన్నీ తక్కువ అవుతాయి. బాంబుల ద్వారానే త్వరగా అన్ని పనులు జరిగిపోతాయి. ఈ డ్రామా రచింపబడి ఉంది. సమయానుసారంగా అకస్మాత్తుగా వినాశనం జరుగుతుంది. సిపాయిలు మొదలైన వారందరూ కూడా మరణిస్తారు. ఆనందంగా చూస్తారు. ఇప్పుడు మీరు ఫరిష్తాలుగా అవుతున్నారు. మన కొరకు వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. డ్రామాలో పాత్ర ఉంది. పాత ప్రపంచం అంతమైపోతుంది. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో అటువంటివి అనుభవించాలి కదా. సన్యాసులు బాగున్నా కానీ జన్మ అయితే గృహస్థుల వద్దే తీసుకుంటారు కదా. శ్రేష్ఠ జన్మ అయితే మీకు కొత్త ప్రపంచంలోనే లభిస్తుంది. మళ్ళీ సంస్కారాల అనుసారంగా వెళ్ళి అలా అవుతారు. ఇప్పుడు మీరు సంస్కారాలను కొత్త ప్రపంచం కొరకు తీసుకుని వెళ్తారు. జన్మ కూడా తప్పకుండా భారతదేశంలోనే తీసుకుంటారు. మంచి ధార్మిక మనుషులు, మనస్కులు ఎవరైతే ఉంటారో వారి వద్దే జన్మ తీసుకుంటారు. ఎందుకంటే మీరు చేసే కర్మలే అలా ఉంటాయి. ఎటువంటి సంస్కారాలను తయారు చేసుకుంటారో వాటి అనుసారంగా
జన్మ లభిస్తుంది. మీరు చాలా ఉన్నత కులములోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మీ వంటి కర్మలను చేయువారు ఇంకెవ్వరూ ఉండరు. చదువును బట్టి అటువంటి సర్వీస్, అటువంటి జన్మ. మరణించడం అయితే ఎంతోమంది మరణిస్తారు. మొదట రిసీవ్ చేసుకునేవారు కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోందని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రియే సాక్షాత్కారం చేయించారు. బాబా తమ ఉదాహరణను కూడా తెలియజేస్తారు. 21 జన్మల రాజ్యం లభిస్తుంది. దాని ముందు ఈ 10-20 లక్షలు ఎంత అని భావించారు. నాకు రాజ్యాధికారం లభించింది, అతడికి గాడిద చాకరీ లభించింది. భాగస్వామిని నీకేది కావాలనుకుంటే అది తీసేసుకో అని అన్నాను. ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అలాగే బాబా నుండి మీరు ఏం తీసుకుంటున్నారు? స్వర్గరాజ్యాధికారం. ఎంత వీలైతే అంత సెంటర్లను తెరుస్తూ ఉండండి అని పిల్లలకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది. అనేకులకు కళ్యాణం చేయండి. మీకు 21 జన్మల సంపాదన జరుగుతోంది. ఇక్కడైతే లక్షాధికారులు, కోటీశ్వరులు ఎందరో ఉన్నారు. వారందరూ అడుక్కునేవారే. మీ వద్దకు కూడా ఎందరో వస్తారు. ప్రదర్శనలలోకి ఎంతమంది వస్తారు? ప్రజలు తయారవ్వడం లేదని భావించకండి. ప్రజలైతే ఎందరూ తయారవుతారు. బాగుంది బాగుంది అని ఎందరో అంటారు, కానీ మాకు ఖాళీ లేదు అని అంటారు. కొద్దిగా విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. అవినాశీ జ్ఞానం ఎప్పుడూ వినాశనం అవ్వదు. తండ్రి పరిచయం ఇవ్వడం తక్కువ విషయమేది కాదు. కొందరి ఒళ్ళు పులకరించిపోతుంది. ఉన్నత పదవిని పొందవలసి ఉంటే పురుషార్థం చేయడం మొదలు పెడతారు. బాబా ఎవరి వద్ద నుండి ధనము మొదలైనవి తీసుకోరు. పిల్లలు అందించే బిందువు బిందువుతో సరస్సు తయారవుతుంది. కొందరు 1 రూపాయిని కూడా పంపిస్తారు. బాబా 1 ఇటుక వేయండి అని అంటారు. సుధాముని పిడికెడు బియ్యపు గాయనం కూడా ఉంది. నీవు పంపించినవి వజ్రాలు, రత్నాలు అని బాబా అంటారు. దీని ద్వారా అందరి జన్మ వజ్రతుల్యంగా తయారవుతుంది. నీవు భవిష్యత్తు కొరకు తయారు చేసుకుంటున్నావు. ఇక్కడ ఈ కన్నుల ద్వారా ఏదైతే చూస్తున్నారో అదంతా పాత ప్రపంచమేనని, ఈ ప్రపంచం మారుతోందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు అమరపురికి అధిపతులుగా అవుతున్నారు. మోహజితులుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. బాబా మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారం అవుతాము అని మీరు అంటారు. ఈ వ్యాపారం అయితే బాగుంది కదా. వ్యాపారి, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అన్న పేర్లు ఎందుకు వచ్చాయో మనుషులకు తెలియదు. ఇతడు రత్నాకరుడు కదా. అవినాశీ జ్ఞానరత్నము ఒక్కొక్కటి ఎంతో అమూల్యమైనది. దీనిపై రూపము మరియు సుగంధముల కథ కూడా ఉంది కదా. మీలో రూపము మరియు సుగంధము రెండూ ఉన్నాయి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే బాబా. థ్యాంక్ యూ మీఠే బాబా. ఓం శాంతి.
ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఇప్పుడు ఈ శరీరము ద్వారా ఎటువంటి వికర్మలను చేయకూడదు. రిజిస్టర్ పాడయ్యే విధముగా ఎటువంటి ఆసురీ పనులు జరగకూడదు. 2. ఒక్క తండ్రి స్మృతి అనే నశలో ఉండాలి. పావనముగా తయారయ్యి ముఖ్యమైన పురుషార్థమును తప్పకుండా చేయాలి. గవ్వల వెనక పరిగెడుతూ మీ అమూల్యమైన సమయాన్ని పాడు చేసుకోకుండా శ్రీమతం ద్వారా జీవితమును శ్రేష్టముగా తయారు చేసుకోవాలి. వరదానము: స్వయాన్ని మలచుకొని మేలిం బంగారంగా అయ్యి ప్రతి కర్మలోనూ సఫలుగా అయ్యే స్వపరివర్తక భవ. విస్తారము: ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ స్వయమును పరివర్తన చేసుకుని స్వపరివర్తకులుగా అవుతారో వారు సదా సఫలులుగా అవుతారు. కావున స్వయమును మార్చుకునే లక్ష్యంను ఉంచండి. ఇతరులు మారితే నేను మారుతాను అనేది వద్దు. ఇతరులు మారినా మారకపోయినా నేను మారాలి. నేను అర్జునుడిలా అవ్వాలి. సదా పరివర్తన చేయడంలో మొదట నేను. ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో వారే మొదటి నెంబర్ను తీసుకుంటారు. ఎందుకంటే స్వయంను మలుచుకునేవారే మేలిమి బంగారంగా అవుతారు. మేలిమి బంగారానికి విలువ ఉంటుంది. స్లోగన్: మీ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి. ఓం శాంతి.